శ్రీ సాయిబాబా సచ్చరిత్ర ఎపిసోడ్ 7 భక్తుల కష్టాలను తొలగించిన సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. భక్తులారా, గత ఎపిసోడ్లో మనం సాయిబాబా చూపించిన అన్నదానం మరియు సేవా మార్గం గురించి తెలుసుకున్నాం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారికి ధైర్యమివ్వడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ప్రతి జీవిలో సాయిని చీడడం, ఇవన్నీ సాయి చూపించిన ప్రేమ మార్గంలో ముఖ్యమైన భాగాలని తెలుసుకున్నాం. అయితే సాయిని ఆశ్రయించిన భక్తులు కేవలం సేవను మాత్రమే కాదు, తమ కష్టాల్లో కూడా బాబా కరుణను అనుభవించారు. ఎంతటి కష్టం తీసినా సాయి ఉన్నాడు అనే నమ్మకంతో బాబాను ఆశ్రయించిన భక్తులకు సాయి ఎన్నో విధాలుగా ధైర్యమిచ్చారు. అందుకే ఈరోజు సాయిబాబా భక్తుల కష్టాలను ఎలా తొలగించేవారు, భక్తులకు బాబా ఎలా ధైర్యమిచ్చేవారు, సాయిని నమ్మినవారు ఎలాంటి అనుభవాలను పొందారు అనే విషయాలను తెలుసుకుందాం. కష్టాల్లో సాయిని ఆశ్రయించడం. భక్తులారా, మనిషి జీవితంలో సంతోషం మాత్రమే ఉండదు. కొన్ని రోజులు ఆనందంగా ఉంటాయి, మరికొన్ని రోజులు కష్టాలతో నిండిపోతాయి. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనసులో భయం, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులు. ఇలాంటి సమయంలో మనిషికి మొదట కావలసింది ధైర్యం. అలాంటి సమయంలో సాయిని స్మరించడం మన మనసుకు ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. సాయి, నాకు దారి చూపించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు మన సమస్య వెంటనే మారకపోయినా ఆ సమస్యను దెరకునే శక్తి మనలో పెరుగుతుంది. సాయి ఇచ్చిన గొప్ప నమ్మకం సాయిబాబా భక్తులలో ఒక గొప్ప నమ్మకాన్ని పెంచారు. భయపడవద్దు, నేను ఉన్నాను అనే భావనను భక్తుల హృదయాల్లో నింపారు. బాబాను ఆశ్రయించిన భక్తులు తమ సమస్యలను ఆయన ముందు చెప్పుకునేవారు. కొంతమంది కన్నీళ్లతో వచ్చేవారు, కొంతమంది భయంతో వచ్చేవారు, మరికొందరు తమ జీవితంలో ఎటువంటి మార్గం కనిపించక వచ్చేవారు. కాని బాబా సమక్షంలో కొంతసేపు గడిపిన తర్వాత వారి మనసులో ఒక ప్రశాంతత కలిగేది. ఎందుకంటే వారికి ఒక నమ్మకం కలిగేది, నా కష్టం నాకు మాత్రమే కాదు, బాబా భక్తులను ఎలా రక్షించేవారు. భక్తులారా, సాయిబాబా రక్షణ ఎప్పుడూ మనం ఊహించిన రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక ప్రమాదం నుంచి కాపాడటం కావచ్చు, కొన్నిసార్లు తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆపడం కావచ్చు, మరికొన్నిసార్లు మనకు అవసరమైన సమయంలో సరైన వ్యక్తిని మన జీవితంలోకి పంపడం కావచ్చు, లేదా మనసు విరిగిపోయినప్పుడు ఒక చిన్న మాట ద్వారా ధైర్యం ఇవ్వడం కావచ్చు. సాయి కృప అనేది మనకు కనిపించే ఒక అద్భుతం మాత్రమే కాదు, మన జీవితంలో జరిగే చిన్న చిన్న మంచి మార్పుల్లో కూడా ఆ కృపను అనుభవించవచ్చు. భక్తుడి నమ్మకమే అతని బలం. ఒక భక్తుడు సాయిని ఆశ్రయించినప్పుడు నా సమస్యను సాయి పరిష్కరిస్తాడా అనే సందేహంతో కాకుండా, ఏది జరిగినా సాయి నన్ను సరైన దారిలో నడిపిస్తాడు అనే నమ్మకంతో ఉండాలి. ఇదే నిజమైన విశ్వాసం. మనకు కావాల్సినదంతా అదే రూపంలో అదే సమయంలో జరగకపోవచ్చు, కాని మనకు మంచిది ఏదో సాయి మనకు చూపిస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టాలు కూడా ఒక బోధనే. భక్తులారా, మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం శిక్ష మాత్రమే కాదు, కొన్నిసార్లు అది మనకు ఒక పాఠం నేర్పుతుంది, ఓర్పును నేర్పుతుంది, ధైర్యాన్ని నేర్పుతుంది, మనుషుల విలువను తెలియజేస్తుంది, మనలోని అహంకారాన్ని తగ్గిస్తుంది, దేవుడిపై నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే కష్టం వచ్చినప్పుడు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని బాధపడటం కంటే, సాయి, ఈ పరిస్థితి ద్వారా నాకు ఏమి నేర్పిస్తున్నావో అని ఆలోచించడం మంచిది. జాగ్రత్త. సాయి భక్తులపో అద్భుత అనుభవాలు. సాయిబాబా భక్తుల జీవితాల్లో ఎన్నో అనుభవాలు జరిగినట్లు సాయి భక్తి సంప్రదాయంలో చెప్పబడుతుంది. కొంతమందికి బాబా కలలో కనిపించారని చెబుతారు, కొంతమందికి ప్రమాద సమయంలో సాయి గుర్తుకు వచ్చారని చెబుతారు, మరికొందరు తాము ఆశ కోల్పోయిన సమయంలో అనుకోని సహాయం లభించిందని సాయి కృపగా భావిస్తారు. ఇలాంటి అనుభవాలను ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసంతో అర్థం చేసుకుంటారు, కాని వాటిలో ఒక సాధారణమైన సందేశముంది. నమ్మకం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. కష్టాలు కూడా ఒక బోధనే. భక్తులారా, మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం శిక్ష మాత్రమే కాదు, కొన్నిసార్లు అది మనకు ఒక పాఠం నేర్పుతుంది, ఓర్పును నేర్పుతుంది, ధైర్యాన్ని నేర్పుతుంది,
మనుషుల విలువను తెలియజేస్తుంది, మనలోని అహంకారాన్ని తగ్గిస్తుంది, దేవుడిపై నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే కష్టం వచ్చినప్పుడు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని బాధపడటం కంటే, సాయి, ఈ పరిస్థితి ద్వారా నాకు ఏమి నేర్పిస్తున్నావో అని ఆలోచించడం మంచిది. జాగ్రత్త. సాయి భక్తులపు అద్భుత అనుభవాలు. సాయిబాబా భక్తుల జీవితాల్లో ఎన్నో అనుభవాలు జరిగినట్లు సాయి భక్తి సంప్రదాయంలో చెప్పబడుతుంది. కొంతమందికి బాబా కలలో కనిపించారని చెబుతారు. కొంతమందికి ప్రమాద సమయంలో సాయి గుర్తుకు వచ్చారని చెబుతారు. మరికొందరు తాము ఆశ కోల్పోయిన సమయంలో అనుకోని సహాయం లభించిందని సాయి కృపగా భావిస్తారు. ఇలాంటి అనుభవాలను ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసంతో అర్థం చేసుకుంటారు. కాని వాటిలో ఒక సాధారణమైన సందేశముంది. నమ్మకం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. సాయి దగ్గరకు వచ్చినవారికి భేదం లేదు భక్తులారా. సాయి సమక్షంలో ధనికుడు, పేదవాడు, పెద్దవాడు, చిన్నవాడు అనే భేదాలు ఉండేవి కాదు. ఎవరిదినా భక్తితో వస్తే వారిని ప్రేమతో స్వీకరించేవారు. ఎందుకంటే సాయి దృష్టిలో మనిషి విలువ అతని సంపదలో కాదు, అతని హృదయంలో ఉంటుంది. అందుకే మనము కూడా ఇతరులను వారి స్థాయి చూసి కాకుండా వారి మనసును చూసి గౌరవించడం నేర్చుకోవాలి. సాయి మనకు నేర్పే విశ్వాసం. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ముందుగా భయపడకండి, ఆలోచించండి. మీకు చేతనైన ప్రయత్నం చేయండి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోండి. అదే సమయంలో సాయిని స్మరించండి. ఎందుకంటే భక్తి అంటే ప్రయత్నం చెయ్యకుండా అద్భుతం కోసం ఎదురుచూడటం కాదు. మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి, ఫలితాన్ని సాయికి సమర్పించాలి. ఒక చిన్న సాయి సందేశం భక్తులారా. కష్టం వచ్చినప్పుడు సాయి, నన్ను వదిలిపెట్టవద్దు అని చెప్పండి. భయం వచ్చినప్పుడు సాయి, నాకు ధైర్యమివ్వు అని ప్రార్థించండి. మార్గం కనిపించినప్పుడు సాయి, నాకు సరైన దారి చూపించు అని కోరండి. కాని ప్రార్థనతో పాటు మన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సాయి కృపతో పాటు మన ప్రయత్నం కూడా అవసరం. సాయి ఉన్నాడనే నమ్మకం భక్తులారా. మన కళ్లకు కనిపించని సమయంలో కూడా మన హృదయంలో సాయి ఉంటే మనకు ఒంటరితనముండదు. మన సమస్యలు పెద్దవిగా అనిపించినప్పుడు సాయి పేరు మనకు ధైర్యం ఇవ్వగలదు. మనసు బాధపడినప్పుడు సాయి స్మరణ మనకు ప్రశాంతతను ఇవ్వగలదు. అందుకే కష్టం వచ్చినప్పుడే సాయిని గుర్తు చేసుకోవద్దు. సంతోషంగా ఉన్నప్పుడు సాయిని స్మరించండి. కృతజ్ఞతతో సాయిని స్మరించండి. ప్రతిరోజు సాయి నామాన్ని జపించండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుంచుకుందాం. కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు. సమస్య వచ్చినప్పుడు ప్రయత్నం ఆపకూడదు. మనసు బలహీనమైనప్పుడు సాయి నామాన్ని స్మరించాలి. ఇతరుల కష్టాలను కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సాయి నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో పాటు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అనే బాధ్యత కూడా ఉండాలి. చివరిగా భక్తులారా, సాయిబాబా మనకు అద్భుతాలను మాత్రమే నేర్పలేదు. నమ్మకాన్ని నేర్పారు, ఓర్పును నేర్పారు, ప్రేమను నేర్పారు, సేవను నేర్పారు. ముఖ్యంగా కష్టాల్లో కూడా మనసు కోల్పోకుండా ఉండటం నేర్పారు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సాయినామాన్ని స్మరిస్తూ, మన కర్తవ్యాన్ని చేస్తూ మంచి మార్గంలో ముందుకు సాగుదాం. సాయి మన మనసుకు శాంతిని ఇవ్వాలి, మన కుటుంబాలకు ఆనందాన్ని ఇవ్వాలి, మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. అందరి జీవితాల్లో సాయి కృప ఉండాలి. ఓం సాయిరామ్. తదుపరి ఎపిసోడ్లో సాయిబాబా భక్తుల కోరికలను ఎలా నెరవేర్చేవారు, బాబాను నమ్మి ప్రార్థించిన భక్తులకు ఎలాంటి అనుభవాలు కలిగాయి, సాయి మనకు కోరిక మరియు నమ్మకం గురించి ఏం బోధించారు